అది ఇప్పుడు నువ్వు డోక్రాలో లేవు, నీకు చీర రాలే, ఇయ్యలే, ఇస్తా అంటలేరు. మరి అప్పుడు చీరలు వచ్చినాయి మరి మీకు? అందరికి ఇచ్చిండ్రా? ఇప్పుడు మాత్రం లేవు ఇక చీరలు, ఇప్పుడు ఇస్తలేరు. మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నట్టు? మరి పండగలు అయితే అయిపోయినాయి, బొడ్డమ్మ చీరలకు పడరు. అదే కదా ఇప్పుడు అసలు ఇయ్యద్దు కూడా, అందరికి ఇయ్యద్దు. ఇప్పుడు వాళ్ళు వేస్తారు, అందరు వేయరా? అది అదే మీకు అర్థం కావాలమ్మా ఇక, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర అయితే డోగా ఉన్న వాళ్ళకే ఉన్నాయి. మరి కేసీఆర్ అందరికి ఇచ్చినాడు, మరి వచ్చినాయి అప్పుడు ఇచ్చినాం. మరి ఇప్పుడు ఎందుకు రావు? మాకు కూడా రావాలా, అందరికి రావాలా? ఇప్పుడు నాకు డోక్రా లిస్ట్ ఇచ్చిన, డోక్రా లిస్ట్ ప్రకారం డోక్రా వాళ్ళకి అనుకో ఓటు ఇల్లు వేస్తారా? అది నాకు తెలియదు. మా దగ్గర మరి ఓటు అడగతందుకు వాళ్ళకనండి మీరు ఇప్పుడు. మరి అట్లనే అంటాం, మరి ఇంటికి వచ్చినా అట్లనే అంటాం మరి అనుల్లి. ఎందుకంటే నాకైతే ఇచ్చిన చీరలు నేను వస్తున్నా, లిస్ట్ ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఇస్తున్నా, నాకైతే సంబంధం లేదు. మీకు సంబంధం లేదు అంటే మాకు సంబంధం లేదు, చీర కోసం మాకు గొడవ ఆడుతున్నాం, కరెక్ట్ లేదా? అట్లా చేయబడుతుంది. మరి ఇప్పుడు మీకు ఇట్లయితే కాదమ్మా, మాకు కంపల్సరీ కావాలా, లేవు అంటే లేదు, గొడవ అయితే ఆయన మాకు కావాలి చీరలు. కావాలా అంటే కావాలా, ఏడు దాకా రాని అంటే ఆడ దాకా వస్తాను, చీర కోసం ఆడ గొడవ చేస్తా. మీకు మీది రాలేదు, గ్రూప్ లో లేరు కాబట్టి మీకు ఎందుకు మా ఓటింగ్ అంటే అవసరం? వాళ్ళకు మేమేం చేస్తాం? ఓటింగ్ అంటే అవసరమా? చీరలు అంటే లేవు అంటే మరి కేసీఆర్ ఎట్లా ఇచ్చినాడు కేసీఆర్? మరి రేవంత్ రెడ్డి ఎందుకు ముఖం చూసి ఇస్తున్నాడు? అప్పుడు ఇచ్చిండ్రమ్మా, ఎందుకు ముఖం చూసి ఇచ్చినాడు? మరి అప్పుడు ఆ కూడా ఇవ్వాలి, అందరికి ఓటు అవసరం ఉన్నది, అంటే చీరలు మాకు అవసరం లేదు అమ్మా. అప్పుడు అందరికి ఇచ్చారు, మేము ఇచ్చేసినాం. ఇప్పుడు గ్రూప్ లకి మరి ఓటు కోసం ఎందుకు వస్తున్నారు? మరి నాకు ఇవన్నీ కాలు మొక్కుతున్నాడు. మరి అట్లా మరి ఇవి కూడా చీరలు ఇవ్వాల, వాళ్ళు డోకరాలకి ఎందుకు ఇస్తున్నాడు? మరి వాళ్ళది ఓటు ఉన్నది, మాకు ఓటు లేదు. మాకు మున్సిపాలిటీ వెళ్ళి ఇవ్వమన్నారు, మేము ఇస్తున్నాం. అట్లా ఎట్లా ఇస్తున్నాడు? అందరికి ఇవ్వాలి, అట్లా ఎట్లా ఇస్తున్నా అంటే మేము జీతగాలం ఎవరికి ఇవ్వమంటే మా అంటే ఓటు అంటే వాళ్ళకి అవసరమా? లేదా ఓటు అంటే అందరికి అడుగుతారు అవసరమా? ఒక ఓటు ఇవ్వకపోతే ఏమంటారు? అమ్మ ఒకటి ఓటు ఇవ్వకపోతే మాకు అంత ఇది అంటారు. ఒక ఓటు ఇవ్వకపోతే వాళ్ళు పడిపోతారు. మేమైతే ఏం చేయాలి? మరి ఇవ్వద్దు ఎందుకు? మరి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి, ముఖం చూసి ఇవ్వద్దు. ఒక బువ్వ అంటే ఈ వచ్చినాడు మన రేవంత్ రెడ్డి, ఈ బాడక అన్ని గోల్మాల్ చేసిన లంచ కొడుకు. వీళ్ళు ఇస్తున్నాడు, 5 లక్షలు ఇస్తాడు, లేని వాళ్ళకి వీళ్ళు ఇస్తున్నాడు. ఏ ఇచ్చాడు? పీకిచ్చాడు చేతుల బుట్ట. మేడం ఇప్పుడు మీరు చీరలు వంచుతున్నారు కదా, దాదాపుగా డోక్రాలో లేని వాళ్ళే ఉన్నారు, మరి ఇప్పుడు వాళ్ళకి చీరలు ఇయ్యరా మీరు? మేము ఇయ్యం, మా దగ్గర ఉన్నాయే లిస్ట్ లా డోక్రా మహిళల కోసం, వాళ్ళకి మాత్రమే ఇస్తాం. ఇప్పుడు వచ్చి ఆమె కూడా గొడవ చేసింది కదా, ఇయ్యాల కదా చేసింది, కానీ మాకు అట్లా ఎట్లుంటది మేడం? ఇంతకు ముందు కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు అందరికి ఇచ్చిండు కదా, ఇప్పుడు ఈయన డోక్రాలకే ఇయ్యాలంటే ఇప్పుడు ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ఎట్లా మరి ఇది ఎట్లా? అది మాకు సంబంధం లేదు. మాకు మున్సిపాలిటీకి వెళ్ళి డోక్రా మహిళలకి ఇవ్వమన్నారు కాబట్టి లిస్ట్ అవుట్ ఇచ్చిండ్రు, దాని ప్రకారమే మేము ఇస్తున్నాం. అట్లా ఎట్లుంటది మేడం? అందరికి ఇయ్యాలా కదా, లిస్ట్ అవుట్ ఇచ్చిండనంటే అట్లా ఎట్లుంటది? పబ్లిక్ అందరికి చీరలు కాదు, బతుకమ్మ చీరలు అంటే ఏంది? అందరికి ఓన్లీ డోక్రా మహిళలే బతుకమ్మ చేసుకుంటారా? పబ్లిక్ అంతా చేసుకోరా? మహిళలు అందరూ చేసుకోరా డోక్రా ఇది బతుకమ్మ? చేస్తారు కానీ మాకు ఇచ్చిండ్రు, ఇట్లా ముందు ఇచ్చిండ్రు కేసీఆర్ చీరలు పంచినాము, ఇప్పుడు ఇయ్యలేదు. ఎట్లా ఇస్తే అట్లా పంచుతున్నాం, మాదేం తక్కువ ఉంది. ఇలా మాకు డోక్రా మహిళలకి ఇవ్వమని లిస్ట్ ఇచ్చిండ్రు, దాని ప్రకారమే ఇస్తున్నాము. చూసిన ప్రజలారా, ఇప్పుడు ఇది జరుగుతున్న ఇది అయితే మీకు ఆల్రెడీ నేను లైవ్లో వీడియో చేస్తున్నా, చూడండి. ఆల్రెడీ బతుకమ్మ చీరలు అని చెప్పేసి పంచుతున్నారు. ఇంతకు ముందు అయితే కేసీఆర్ హయాంలో పిల్లలకు అసలు చీరలు వచ్చినాయి, ఇప్పుడు ఓన్లీ డోక్రా మహిళలకు మాత్రమే చీరలు పంచుతున్నారు. ఆల్రెడీ ఇక్కడ కూడా గొడవలు అవుతున్నాయి. ఇక మరి ఇది ఓటింగ్ కోసమా, ఓటింగ్ బ్యాంకు కోసమా అన్నది మీరే ఆలోచించుకొని ఈసారి మరి కారు గుర్తు కొట్టేస్తారా నిర్ణయించుకొని, మరి కాంగ్రెస్కి వేస్తారా? ఇక మీరు ఆలోచించుకోండి. మళ్ళీ ఇక్కడ అదే జరుగుతుంది కాబట్టి దయచేసి పబ్లిక్ ఇప్పుడైనా ఆలోచించాలా, మేల్కొనాలని కోరుకుంటూ ఇట్లు మీకు